కూటమి పాలన మొదలై 2 ఏళ్లైంది. ఈ 2 ఏళ్లలో ఏం చేసింది చెప్పలేకపోతున్నారు. రాబోయే 3 ఏళ్లలో ఏం చెయ్యబోయేది కూడా ప్రకటించలేకపోతున్నారు. మహానాడు అంతా జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి, లోకేష్ ను పొగడడానికే సరిపోయింది. తెలుగుదేశం చరిత్రలోనే అత్యంత నాశరికంగా జరిగిన మహానాడుపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. నీ చుట్టూ ఉన్న వాళ్ళెవరో చెప్పు, నీవు ఎలాంటి వాడివో నేను చెబుతా అని ఒక రచయిత అంటారు. అలాగే ఒక సభలో ప్రసంగించిన వక్తలు ఎవరో చెప్పు, ఆ సభ ఎలాంటిదో నేను చెబుతా అన్నది సరికొత్త నానుడిగా తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ హైబ్రిడ్ మోడల్లో మహానాడును నిర్వహించుకుంది. అంతవరకు ఎవరికి అభ్యంతరం లేదు. కొన్ని చోట్ల కార్యకర్తలు వచ్చారు, కొన్ని చోట్ల సరిగా రాలేదు. జనాన్ని పోగు చేసే యత్నాలు చేశారు. కొన్ని చోట్ల చీరలు కూడా పంచారు. రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించారు. గుడి బడి ప్రభుత్వ ఆఫీసు దేన్ని వదలకుండా ఆయా చోట్ల సభలు నిర్వహించి సరికొత్త ట్రెండ్ నెలకొల్పారు. కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ ఆఫీసులకు కూడా పచ్చ జెండాలు కట్టారని వీడియోలు వచ్చాయి. ఇదంతా అధికార దుర్వినియోగమే కదా. ఇక మహానాడు ప్రధాన కార్యక్రమంలో ప్రసంగించిన కొంతమంది వక్తలను చూస్తే మత్తి పోవలసిందే. కిరాక్ అంటూ ఒక ఆయన వైసీపీ నేతలను, ముఖ్యంగా మహిళా నేతలను అసహ్యమైన బూతులతో దూషిస్తుంటారు. ఆయన ప్రసంగించడానికి మహానాడులో అవకాశం ఇవ్వడం అంటేనే ఆ సభ ఇంత నాసిరకంగా జరిగిందా అన్న అభిప్రాయం పలువురికి కలిగింది. 50 ఏళ్ల సీనియర్ అయిన చంద్రబాబు నాయుడు అలాంటి వారితో మాట్లాడించి ఆసక్తిగా వినడం ఏమిటా అని పలువురు ముక్కున వేలేసుకున్నారు. ఇంకొక నాయకుడు ఎవరో చంద్రబాబు, లోకేష్లతో పాటు దేవాంశ్ అందాన్ని పొగుడుతూ ఉపన్యసించారు. బుద్ధిగా చదువుకుంటున్న దేవాంశ్ గురించి కూడా వీరు ప్రసంగిస్తున్నారంటే వీరికి పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా పెద్ద సబ్జెక్టు లేకుండా పోయిందన్నమాట. ఆ తర్వాత చంద్రబాబు అధీనంలోకి పార్టీ వచ్చాక కూడా కొన్నేళ్లు పార్టీ విధానాలపైనే మహానాడులో చర్చ జరిగేది. దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులపై తీర్మానాలు చేసి తమ అభిప్రాయాలను తెలిపేవారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా జరిగిన లోటుపాట్లను కూడా చర్చించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈసారి మహానాడులో ఎంతసేపు మాజీ సీఎం వైఎస్ జగన్ను దూషించడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్పై తప్పుడు ముద్రలు వేసి ఆత్మసంతృప్తి చెందడానికి, ఆత్మ వంచన చేసుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చారు. సహజంగానే ఏ పార్టీ సమావేశంలో అయినా ప్రత్యర్థి రాజకీయ పార్టీల విధానాలపై విమర్శలుంటాయి, కాదనం. కానీ ఈ మహానాడులో అచ్చంగా వైసీపీని బూతులు తిట్టడానికి, వ్యక్తిత్వ హననానికే టైం కేటాయించినట్లుగా అనిపిస్తుంది. అంతే తప్ప తమ 2 ఏళ్లలో సాధించిన విజయాలేమిటి, వైఫల్యాలేమిటి, ఎందుకు చెప్పిన హామీలను అమలు చేయలేకపోయాం, వచ్చే 3 ఏళ్లలో ఏం చేయాలని అనుకుంటున్నాం తదితర అంశాల గురించి పెద్దగా ప్రస్తావించకుండా అన్నీ చేసేసామన్న భ్రమ కల్పించే యత్నం చేశారు. మరో కీలకమైన పాయింట్ ఏమిటంటే గతంలో ఏ సభ పెట్టినా అమరావతి అంటూ తెగ ఓదరగొట్టేవారు. కానీ ఈసారి ఎందుకో దాని గురించి పెద్దగా ప్రస్తావించినట్లు కనబడదు. ఎల్లో మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో మహానాడుకు ఫుల్ కవరేజ్ ఇచ్చిన ఈ పాయింట్లపై ఫోకస్ పెట్టకపోవడం గమనించదగ్గ అంశమే. ఇప్పటికే సేకరించిన 50,000 ఎకరాలు కాకుండా అదనంగా ఎందుకు భూమి అడుగుతున్నారు? రైతులకు ఇంతవరకు ఎందుకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వలేకపోయారు? ఒకే చోట లక్షల కోట్లు వేయించేయవలసిన అవసరం ఉందా? ఈసరికే 47,000 కోట్ల అప్పు ఎందుకు చేయవలసి వచ్చింది? ఇంకెంత అప్పు దీనికోసం చేస్తారు? రూపాయి కూడా ప్రభుత్వ ధనం వెచ్చించనవసరం లేదని గతంలో అన్నారు కదా, ఇప్పుడెందుకు మాట మార్చారు? ఇలాంటి వాటిపై మహానాడు లాంటి సభల్లో వివరణ ఇచ్చి చర్చలు చేసి ఉంటే అర్థవంతంగా ఉండేది కదా. అన్ని ప్రాంతాలకు చెందిన టీడీపీ కార్యకర్తలకే కాకుండా ప్రజలకు కూడా ప్రభుత్వ వాదన తెలిసేది కదా. ఎన్నికల మేనిఫెస్టోని అంశాల గురించి చెప్పి ఎంతవరకు అమలు చేశామో వివరించడానికి కదా ఇలాంటి మహానాడులు జరపాలి. ఉదాహరణకు ఆడబిడ్డ నిధి కింద 1,500 నెలకు ఇస్తామన్నారు, ఎందుకు ఇవ్వలేకపోయారు? దీని గురించి కాకుండా వచ్చే ఎన్నికల్లో పార్టీ పరంగా 33% సీట్లు ఇస్తామని ప్రసంగిస్తే ఒరిగేదేముంటుంది? 3 ఏళ్ల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో. ఎన్నికల టైంలో మహిళలకు పార్టీ పరంగా సీట్లు ఎక్కువిస్తే ఓడిపోతామని, అందువల్ల ఇవ్వలేకపోతున్నామని చెప్పరని గ్యారంటీ ఏమి ఉంది? నిరుద్యోగ భృతి 3,000 ఏమైంది? బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఏమైంది? ఇలాంటి ప్రస్తావనలే లేకుండా మహానాడు ముగిస్తే ప్రజలకు ఏం ప్రయోజనం? జగన్ తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం ఎందుకు చేస్తున్నారో చెప్పాలి కదా. ఒకవైపు అమరావతికి 1,000 కోట్ల అప్పులు తెస్తూ మెడికల్ కాలేజీలకు డబ్బులు లేవంటే టీడీపీ కార్యకర్తలైనా అంగీకరిస్తారా? చంద్రబాబు ఎప్పటి మాదిరే అసత్యాలు, అర్ధసత్యాలు చెప్పి పార్టీ వారిని మభ్యపెట్టడం సరైన విధానం అవుతుందా? ఎన్నికలకు ముందు సంపద సృష్టించడం తెలుసునని, జగన్ కంటే ఎక్కువ సంక్షేమం అందిస్తామని బేరాలు పోయారే. ఎన్నికలు అయ్యాక సంపద ఎలా సృష్టించాలో చెప్పండి జనాన్ని అడిగారు. ఇప్పుడేమో మహానాడులో అప్పులు చేసి సంక్షేమ పథకాలు తగవని చెబుతున్నారు.
మరి తెచ్చిన అప్పులన్నీ ఏమైపోతున్నాయన్న దానికి వివరణ ఇవ్వచ్చు కదా. పైగా 10 లక్షల కోట్ల అప్పు జగన్ టైంలో జరిగిందని పచ్చి అబద్ధాన్ని చెప్పడం చంద్రబాబు వంటి సీనియర్కి తగునా? రాష్ట్రం మొత్తం అప్పు ఎంత, ఈ 2 ఏళ్లలో ఎంత అప్పు చేశారు, అంతకుముందు టీడీపీ 5 ఏళ్ల టర్మ్లో ఎంత అప్పు చేశారు, జగన్ టైంలో ఎంత అప్పు అయింది, ఈ అంశాలపై జగన్ కాగ్ లెక్కల ఆధారంగా విమర్శలు చేస్తే చంద్రబాబు మాత్రం ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా జగన్ టైంలో 10 లక్షల కోట్ల అప్పు చేశారని చెప్పడం ధర్మమేనా? 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినట్లు, 1,00,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలను చేసేసినట్లు అతిశయోక్తులు చెప్పినా జనం నమ్ముతారా? ఇవన్నీ ప్రతినిత్యం చేసే రొటీన్ ప్రసంగాలే కదా. ఏపీలో ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో తెలుసుకోలేని అమాయకులుగా జనం ఉన్నారని చంద్రబాబు భావిస్తుంటే చేయగలిగిందేమీ లేదు. ఈ మహానాడులో కేవలం తన కుమారుడు మంత్రి లోకేష్కు మరింత ప్రాధాన్యత కల్పించడానికి, కాబోయే సీఎంగా పార్టీ శ్రేణులను మానసికంగా సిద్ధం చేయడానికి దీన్ని ఉపయోగించుకున్నారేమో, అంతవరకు తప్పులేదు. కానీ చంద్రబాబు తన కుమారుడికి కూడా హుందా లేని రాజకీయాలు అలవాటు చేస్తుండడం బాధాకరం. డిఎస్సిలో అక్రమాలపై జవాబు చెప్పకుండా లోకేష్ ఏదేదో మాట్లాడి డబాయించారనిపిస్తుంది. ఎల్లో మీడియా కూడా తొలి రోజు లోకేష్కు మంచి కవరేజ్ ఇచ్చి చంద్రబాబును తగ్గించడం స్పష్టంగా కనిపిస్తుంది. మహానాడులో చంద్రబాబు కన్నా వక్తలు లోకేష్ భజన ఎక్కువగా చేశారని మాజీ మంత్రి వైసీపీ నేత పేరు నాని అన్నారు. అది నిజమే అనిపిస్తుంది. ఈ 2 ఏళ్లలో నిర్దిష్టంగా పలానా గొప్ప పనులు చేశామని చెప్పలేని స్థితిలో చంద్రబాబు లోకేష్లు ప్రతిదానికి వైసీపీపై ఆరోపణలు చేయడం, గొడ్డలి పార్టీ, రక్త చరిత్ర, బాబాయిని చంపించారని, తల్లి చెల్లి అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఒకవైపు స్త్రీలపై ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నది, కొందరు ఎమ్మెల్యేలే మహిళల పట్ల ఎంత అరాచకంగా వ్యవహరిస్తున్నది, రెడ్ బుక్ పేరుతో ఏ రకమైన టెర్రర్ సాగుతున్నది అందరికీ కనబడుతూనే ఉంది. అయినా వైసీపీపై ఆరోపణలు చేస్తున్నారు. అందువల్లే తెలుగుదేశం పైన, చంద్రబాబు లోకేష్ల పైన వైసీపీ నేతలు కూడా విరుచుకుపడ్డారు. వంగవీటి రంగా హత్యతో సహా చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలన్నింటినీ వారు ఏకరువు పెట్టి సొంత మామ ఎన్టీ రామారావు ఆయన్ని ఉద్దేశించి ఎంత తీవ్రంగా దూషించింది వివరిస్తున్నారు. తడిగుడ్డలతో గొంతులు కోసే రకమని పేరు నాని టీడీపీపై మండిపడ్డారు. మహానాడులో ఆమోదించిన ఏ తీర్మానం చూసినా అంతా జగన్ పైనే దూషణలుగా కనిపిస్తుంది. మహానాడులో ఆమోదించిన దాదాపు అన్ని తీర్మానాల్లో జగన్ పైనే దూషణలకే ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తుంది. గత ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన సీట్ల గురించి మాట్లాడారు. కానీ పరకాల ప్రభాకర్ 50 లక్షల దొంగ ఓట్ల స్కామ్ గురించి సాక్ష్యాధారాలతో సహా వెల్లడించిన అంశంపై మాత్రం నోరెత్తలేకపోయారు. ఇది మహానాడులో పెద్ద బలహీనతగా కనిపిస్తుంది. లక్షల మంది మహానాడులో పాల్గొన్నారని అంకెల గారడీ చేయవచ్చు. నాణ్యమైన చర్చలు కానీ, మంచి ప్రసంగాలు కానీ లేకుండా చరిత్రలో నాసిరకం మహానాడుగా ముగిసిపోయినట్లు అనిపించడం లేదా?